ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. జూన్ మాసానికి సంబంధించి 12 రాశులకు ఏ విధంగా ఉండబోతుందని చాలామంది అడుగుతూ ఉంటుంటారు. ప్రతి మాసానికి సంబంధించి మా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అడిగే వాళ్ళందరికీ కూడా ఈ 12 రాశుల గురించి చెప్పడానికి సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం ఉషా గారు. 12 రాశుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. కుంభరాశి వారికి ప్రత్యేకించి జూన్ మాసానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? ఉషా గారు, ఫస్ట్ రాశి ఫలాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరు వాళ్ళ ఫండమెంటల్ రైట్ అని నేను చెప్తానండి. సో అవేర్నెస్ ఈజ్ అ కీ టు సక్సెస్ అని చెప్తారు. ఏం తెలుసుకోవాలి? మీ జాతకం మీరే తెలుసుకోవాలి. లగంగానే ఈరోజు ఎలా ఉంది, మనకు సంపత్తారు ఉందా, మిత్రతారు ఉందా, ఏంటి, మనకు ఎలాంటి సిచ్యువేషన్ రాబోదని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో సుప్రభాత సేవ కూడా పంచాంగ శ్రవణతోనే స్టార్ట్ అవుతుందండి. అందుకని చెప్పేసి మానవుల మనం ఎంతండి. అందుకని చెప్పి ప్రతి మంత్ బిగినింగ్లో అట్లీస్ట్ ఆ మంత్ ఒక 15-20 డేస్ మనకి ఎలా ఉంది, ఏ ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నాయి లేదు అని చెప్పేసి తెలుసుకోవాలి. ఏమవుతుందంటే అండి, లైఫ్ చాలా మెచ్యూర్డ్గా ఉంటుందండి. చాలా పరిణితి చెంది ఉంటారు వాళ్ళు. నేను ఏ ఫ్యామిలీతో జాతకాలు కరెక్ట్గా చూసుకొని ఎప్పుడు రెగ్యులర్గా ఉంటారో వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ కానివ్వండి, వాళ్ళ ఒక మెచ్యూరిటీ, ఒక అండర్స్టాండింగ్ బాగుంటుందండి. సో అందుకని చెప్పేసి మహర్షులు మనకి ఇచ్చిన ఈ జ్ఞానాన్ని, మన బర్త్ని, మన ఫేట్ని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో విషయం ఇప్పుడు కనుక 2024 జూన్ మంత్ రాశి ఫలాలు కనుక మనం చూసుకుంటే, సో కుంభరాశి కనుక మనం చూసుకుంటే వాళ్ళకి ఏలినాడు శని నడుస్తుంది. అది కూడా పీక్ ఆఫ్ పీక్లో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం అది. అందులో ఈ మంత్ మనం కనుక చూసుకుంటే అది జూన్ మంత్ 2024లో వీళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం డీటెయిల్స్ చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ కుంభరాశి వాళ్ళు వచ్చేటప్పుడు ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. కనుక పేరు బలం కనుక వాళ్ళు చూసుకుంటే పేరు ఏ ప్రకారంగా పేరు ఉన్నవాళ్ళు కనుక గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఈ అక్షరాలు లేదంటే మోరార్ల సి సౌండ్తో ఉన్న అక్షరాలు అందరూ కూడా కుంభరాశి కింద వస్తారని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మంత్ ఏమవుతుందంటే అండి, 12వ తారీఖు శుక్రుడు మారుతున్నాడండి. తర్వాత 14, 15 తారీఖులోను వరుసగా బుధుడు, సూర్యుడు కూడా మారుతూ ఉన్నాడు అనమాట. దానివల్ల ఏమవుతుందండి, ఫస్ట్ నుంచి కూడా జూన్ 1 నుంచి మార్చ్ కూడాను వాళ్ళకి అంతకుముందు ఉన్న రాశి మీనరాశిలో నుంచి మేషరాశిలోకి వస్తున్నారు అనమాట. సో మనకు సూక్ష్మ గోచారం చూద్దాం, సంక్షిప్తంగా ఎలా ఉందో చూద్దాం. మన సన్ వచ్చేటప్పుడు వీళ్ళకి ఈ మంత్ అంతా సూర్యుడు బాగలేదని చెప్పుకోవాలి. ఫస్ట్ 15 డేస్ వీళ్ళకి మానహాని అంటే సమాజంలో గౌరవ ప్రతిష్టలు పోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అలానే సన్ వచ్చేటప్పటికి 15వ తారీఖు తర్వాత మనోరుజం అంటారు సాంస్క్రిట్లో. అంటే సారో, బాధ ఎక్కువగా పడే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. టోటల్గా సన్ ప్లానెట్ ప్రకారం చూస్తే బాగలేదని మనం చెప్పుకోవాలి. మార్స్ కనుక చూస్తే చాలా అద్భుతంగా ఉన్నారండి. ఇలా ఏదైనా కనుక పాజిటివ్ న్యూస్ ఉందంటే అది వాళ్ళు కుజుడు, మంగళుడు వీళ్ళకి ధనలాభాన్ని చేకూరుస్తూ చాలా బాగున్నారండి. తర్వాత వచ్చేటప్పుడు బుధుడు కూడా ధన ప్రాప్తిని చూపిస్తున్నారండి. వీళ్ళు ఫస్ట్ 15 డేస్ కనుక చూసుకుంటే ధనం అనుకోని విధంగా వచ్చి బాగా కలిసి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది అనమాట. కానీ అదే బుధుడు వచ్చేటప్పటికి భార్య సూతాది కలహం, భార్యతోటి పుత్రులతోటి అనవసరమైన గొడవలు పడే అవకాశం మనకి ఎక్కువగా చూపిస్తుందండి. నెక్స్ట్ శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళు ఒక రకంగా శుక్రుడు మంచిగా చేస్తాడని చెప్పుకోవాలి. సుఖ సుహృదాది వృద్ధి, ఫ్రెండ్స్ ప్రాస్పరిటీ అని చూపిస్తున్నమాట. ఈ టైంలో వాళ్ళకి మంచి మంచి ఫ్రెండ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏదైనా హెల్ప్ వచ్చేసి తదనుగుణంగా వీళ్ళకి అభివృద్ధి జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి. అదే శుక్రుడు మన కనుక 12 తర్వాత పుత్రలబ్ధి, పిల్లల నుంచి చాలా మంచి హ్యాపీ న్యూస్లు ఉండటం, వాళ్ళకి స్కూల్లో అడ్మిషన్ చేయటం, వాళ్ళ ద్వారా హ్యాపీగా ఇప్పుడు ఇంకా కొంచెం మనకి నీట్, జీటీ అడ్మిషన్స్, ఎంసెట్ కూడా రిజల్ట్స్ వచ్చే అవకాశం కాబట్టి వాళ్ళకి ఈ రాశి వారికి పిల్లల నుంచి కొంచెం హ్యాపీ న్యూస్లు వచ్చి తదనుగుణంగా వాళ్ళు హ్యాపీగా సంతోషమైన వాతావరణం గడిపే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. ఇది సూక్ష్మ గోచారం. మనం ఇన్ డీటెయిల్గా కనుక చూసుకుంటే సన్ వచ్చేటప్పుడు సూర్యుడు వచ్చేటప్పటికి మనతో అంత బాగలేదు కాబట్టి ఏ విషయంలో బాగుండదు, ఇంటిలో భయం కలుగుతుంటుంది, సుఖం లేకపోవటం, సరిగ్గా భోజనం చేయకపోవటం, ఏదైనా ప్రయాణాలు కనుక చేస్తే అందులో విఘ్నాలు రావటం, అనారోగ్యం రావటము, తర్వాత అప్పులు కనుక ఏమైనా చేస్తుంటే చాలా ఒత్తిళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. సంసారానికి సంబంధించి అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనస్పర్ధలు వచ్చేసి ఇంట్లో గొడవలు అయ్యే అవకాశం ఉందండి. తర్వాత 15th తర్వాత కూడాను వీళ్ళకి మనసులో హార్ట్లో ఎక్కడో సమ్ గిల్టీనెస్తో ఫీలింగ్ ఉండటం, తర్వాత స్నేహితుల వల్ల వాళ్ళ ద్వారా డబ్బులు ఖర్చు కావటం, తర్వాత వచ్చేటప్పటికి బుద్ధి బలం లేకుండా పోవటం, అశాంతిగా ఉండటం, సంతానం వాళ్ళ ఇక్కట్లో అనారోగ్యం, ఈ విధంగా ఆయన ప్రాబ్లం చూపిస్తుందండి సన్ విషయంలో. అందుకే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పుకోవాలి కుంభరాశి వాళ్ళకి. తర్వాత 3వ రాశిలో ధనం ఉండటంలో ఇది కొంచెం వీళ్ళకి హ్యాపీ న్యూస్ అండి. ఫస్ట్ ధనలాభం ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, కోరుకున్నవన్నీ
పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక పక్క గొడవలు ఉన్నా కానీ బట్ ఏదో విధంగా వాళ్ళు అనుకున్న పనులను సాధించుకుంటారండి. ధనం ఉంటుంది, సుఖం ఉంటుంది, వస్త్రలాభం కూడా ఉంటుంది, అధికార వృద్ధి, పేరు ప్రఖ్యాతులు, సంతానం వల్ల సుఖము, ధైర్యము, బంగారం, వస్తువులు ఇలాంటివి కొనే అవకాశం కూడా ఉందన్నమాట. మార్చి వీళ్ళకి చాలా ఎక్కువ బెనిఫిట్ చూపిస్తారండి. సూర్యుడు చేసే నష్టం కంటే వీళ్ళకి మార్చి చేసే బెనిఫిట్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అండి ఒక రకంగా ఏం చెప్పుకోవాలంటే కొంచెం మనకి డబ్బు వస్తుంది, ఖర్చు అవుతుంది, ఇలా వచ్చిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి. తర్వాత మనకు వచ్చేటప్పటికి శుక్రుడు కనుక చూస్తే వీళ్ళకి చాలా మంచి కలిగిస్తున్నారండి. ఎందుకంటే బంధువుల సన్మానము, స్త్రీలతో కానీ అట్లాంటి వాళ్ళతో ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో కనుక మాట్లాడితే వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ రావటము, తర్వాత మిత్రులతోటి, కళాకారులతోటి వీళ్ళందరితో వీళ్ళకి సత్సంబంధాలు కలిగి వాళ్ళ ద్వారా కీర్తి ప్రదర్శన వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత విద్యాగోష్ఠులు, విందులు, వినోదాలు, తర్వాత సంతోషంగా ఉంటారండి. తర్వాత వచ్చేటప్పటికి శుక్రుడు ఇంకా వాళ్ళు రాశి మారినా కానీ 15 తర్వాత కూడా బాగుంటుంది. మంచి భోజనం చేయటము, ధాన్యాభివృద్ధి జరగటము, తర్వాత ఏదైనా ఇష్టమైన పనులు చేస్తే అందులో లాభం రావటము, తృప్తి, సుఖంగా కలిగి ఉండడం చూపిస్తుందండి. ఓవరాల్గా ఈ 3 ప్లానెట్లు చూస్తే సన్ తప్పగా మిగతా వాళ్ళిద్దరు బాగున్నారని మనం చెప్పుకోవాలండి. మనం క్లుప్తంగా అన్నీ కలిపి అంగగోచారం అంటారు కనుక చూస్తే ధనిష్ఠా నక్షత్రం వాళ్ళకి గొడవలు వస్తాయి. ఏదో చేయాల్సిన ఒక పని మధ్యలో ఆగిపోయి ఆ పని ముందుకు పోవడం సంభవిస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి భయంగా ఉంటారు ధనిష్ఠా నక్షత్రం వాళ్ళు. బట్ ఫైనల్గా వాళ్ళకి విజయాన్ని సాధిస్తారు, ధన ప్రాధాన్యం కూడా సంపాదించుకుంటారు. కుంభరాశి వాళ్ళకి కనుక శతభిష నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వీళ్ళకి భయంగా ఉంటుంది, తర్వాత గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది, ఏ పనులు ముందుకు పోయిన సిచ్యువేషన్ ఉంటుంది, కానీ ఫైనల్కి కొంచెం ఇబ్బంది పడగానే చివరికి విజయం సాధించుకుంటారనమాట. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళని కనుక చూస్తే వీళ్ళకి కూడా ఏదో ఒక విషయంలో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చి హాని జరిగే అవకాశం ఉంది, కానీ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పని ఎక్కడో ఏది అన్ని విధాలా వాళ్ళకి ఎటు చూసినా కానీ సరైన ఒక మార్గం కనపడి ఎట్టాలో అర్థం కాక ఎక్కడో స్ట్రక్ అయిన ఫీలింగ్లో ఉంటారండి. అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం ఉంది. పని ఫైనల్గా వీళ్ళు కూడా అనుకున్న పని ఈ మంత్లో సాధించుకుంటారండి. ఇది వచ్చేటప్పటికి మనకి కుంభరాశి వారి గురించి సూక్ష్మ గోచారము, ప్లానెట్ పొజిషన్ బట్టి, అంగగోచారాన్ని బట్టి ఒక రిజల్ట్. సో మీరు అన్నట్టుగానే నక్షత్ర ప్రకారంగా మనం చెప్తూ ఉన్నాం, మనం దాంతోపాటు మంత్ వైజ్గా కూడా ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాం. చాలామంది లాంగ్ రన్ ఒక ఇయర్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జాతకరీత్యా మేము ఈ పనులు చేయొచ్చా చేయకూడదా అని కూడా అడుగుతూ ఉంటుంటారు. అది వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, లేదు అంటే ఎస్పెషల్లీ మనీకి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటుంటాయి సార్. జాతకరీత్యా ఏ హోమాలు చేయించుకుంటే మంచిది, అసలు మాకు కలిసి వచ్చే అంశాలు ఉన్నాయని అడుగుతారు. అలా అడిగే వాళ్ళందరికీ మీ అపాయింట్మెంట్ కావాలి అంటే ఏ విధంగా? దేవుళ్ళు మన మహర్షులు ఇచ్చిన గొప్ప ఏదైనా గిఫ్ట్ ఉందంటే అదే జ్యోతిష శాస్త్రం అంటే. ఎందుకంటే వేదాంగాలు అంటారు, వేదాలలో ఒక అంగం జ్యోతిష శాస్త్రం అండి. ఈ జ్యోతిష శాస్త్రం లేకపోతే హోమాలు ఎప్పుడు చేసుకోవాలి తర్వాత, యజ్ఞాలు ఎప్పుడు చేసుకోవాలి, ఏ పని ఎప్పుడు చేయాలో తెలియదు. ఇదంతా మనకి డైరెక్షన్ ఇచ్చేది అనమాట. అందుకని నేను ఇచ్చేది ఏంటంటే ఫండమెంటల్ రైట్ అంటాను మీ జాతకం మీరు తెలుసుకోవటానికి. వీక్లీ ఫలాలు, వార ఫలాలు అన్నీ తెలుసుకోవాలి. అయితే అందరికీ ఆ జ్ఞానం ఉండదు కాబట్టి మనకి ఆథెంటిక్గా చక్కగా చెప్పేవాళ్ళని అప్రోచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే అది ఎవరు మంచి దోషులని మనం తెలుసుకోవాలి కాబట్టి మనకు అసలు ముందు బేసిక్ ఐడియా ఉండాలి. అందుకని ఒక కోర్సు డిజైన్ చేస్తాం, 15 రోజుల కోర్సు, 21 డేస్ కోర్స్ ఉంటుంది. ఈ కోర్సులో ఎన్రోల్ అయితే అసలు ముందు వాళ్ళు తెలిసిపోతుంది అసలు వేదిక్ ఆస్ట్రాలజీ ఏంటి, దాంట్లో ఎలా చూస్తారు, ఎలా అప్రోచ్ ఉంటుంది, అసలు పరిహారాలు ఎలా వాళ్ళు ఎలా ఇంటర్ప్రిటేట్ చేస్తున్నారో తెలుసుకుంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి వెంటనే అసలు మంచి దోషులు జ్యోతిష్కులు అని మనకు తెలిసిపోతుందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ జాతకం మనం ఇప్పుడు చెప్పుకునేవి హయ్యర్ లెవెల్లో ఉంటాయండి. సో మనకి ఇండివిజువల్గా వచ్చేటప్పటికి నక్షత్రం ప్రకారం కాబట్టి ఇది మనకు 20-30% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. మనం వాళ్ళ దశాభుక్తి చూడాలి, తర్వాత వర్ష ఫలాన్ని బర్త్ డేట్ నుంచి వాళ్ళ బర్త్ డేట్కి చూడాలి. ఇది వచ్చేటప్పటికి మనకి మంత్లీ ఫలాలు, రాశి ఫలాలు చెప్పుకుంటాం అనమాట. ఈ విషయాలన్నిటి కూడా చూడటానికి ఎవరికైనా కనుక ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ ఎక్కడైనా వాళ్ళ లైఫ్లో కనుక ధర్మార్థ కామ మోక్షాలు కనుక సంపాదించేటప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యి ఎక్కడైనా స్ట్రక్ అయ్యి ఉంటే కనుక అప్రోచ్ అయితే వాళ్ళకి మనకి గైడెన్స్ ఇవ్వచ్చు, ఎలా పనులు వాళ్ళకి స్మూత్గా చేసుకోవాలి, సుఖంగా చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలని. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే జాతకం బాగున్నా కొన్ని యోగాలు వాళ్ళకి యాక్టివేట్ కావు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగా ఉండదు, వాళ్ళ గైడెన్స్ సరిగా ఉండదు అనమాట. సో మన జాతకం అద్భుతంగా ఉన్నా కానీ, రోడ్డు బాగున్నా కానీ మనం నడపడం చేతకపోతే ఏం చేస్తామండి, మనం వీ హ్యావ్ టు ఇంప్రూవ్ కదండి. ఇలాంటి వాళ్ళకి ఎక్కడైనా స్ట్రక్ అయ్యకుండా కనుకుంటే మనకు అప్రోచ్ అయితే చాలా క్రిటికల్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నా కానీ మనకి కనుక కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జాతకరీత్యా కనుక ఒకసారి జాతకం చూపించుకోవాలి అనుకున్నా, దాంతోపాటు ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అందరికీ కనకదార హోమం ఎవ్రీ మంత్ జరుగుతూనే ఉంటుంది. డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, ఆస్ట్రాలజీ ఎవరైనా కోర్స్ కనుక తీసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారితో మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.